ఈరోజు మనిషి సమాజంలో నిజాయితీగా బ్రతకాలంటే చాలా కష్టం. ఎందుకంటే మరి కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకుడులుంటారు. వాళ్ళతో బతకాలంటే కష్టం. కొంతమంది దొంగ పోలీసులుంటారు. వాళ్ళతో బతకాలంటే కష్టం. సరే వీళ్ళతో తిట్టుకుంటూ బ్రతుకుతూ మరి బెడ్ నుంచి ఫుడ్ దాకా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటాడు మనిషి. సరే అట్లాగే పెట్రోల్ కొట్టించుకుందామంటే వందల్లో ఖర్చయిద్ది బంక్‌కెళ్ళి. అలాగే సరే ఏ సమస్యలుండి ఏందో మర్చిపోయి ఒక క్వార్టర్ మందు తాగని వైన్ షాప్‌కెళ్తే వాడో రూ. 10 ఎక్స్‌ట్రా నూకుతుంటాడు. ఏందిరా 10 ఎక్స్‌ట్రా అంటే, సరే ఆడంతేనంటాడు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటాడు. మనిషిని బ్రతికించే మందులు, ఔషధాల కన్నా గూడా మనిషిని ఆరోగ్యం పాడు చేసే మద్యాన్ని డిమాండ్‌గా అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వం కళ్ళెళ్ళబెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళకెళ్ళాల్సినయి ఎళ్తున్నాయి గాబట్టి. ఇది అడిగినోడిని తప్పుడు కేసులు పెట్టి బొక్కలేపిత్తుంటారు. ఇది ఈ ప్రభుత్వాల చేతయింది. సరే అంతేకాదు ఈ మధ్య ఇవాళ కాలువలు తీసేవాడి నుంచి కార్పొరేటర్ దాకా హ్యాండ్‌హెల్డ్ ఫోన్‌లు వాడుతున్నారు. మరి అందరికి దానికి రీచార్జ్ కావాలి, నెట్ కావాలి. మరి గతంలో రూ. 200 ఉండే ఈ రిలయన్స్ నెట్ ఈరోజు 300 దాటిపోయింది. 500 700 అయింది. 700 రూ. 1000 దాటిపోయింది. మరి వాడెవడో ఆ 5,000,00,00,000 పెట్టి వాడికి అంబానీ కొడుకు పెళ్లి చేశారు 8 నెలల క్రితం. ఎవడు చేయమన్నాడు 5,000,00,00,000? మీకు డబ్బుంది. మీకు అంత గులుంది కాబట్టి చేశారు. మీరు దానికి మీ ఇన్‌ఫ్లుయెన్స్‌ల కోసం కొంతమంది పొలిటికల్‌ని, కొంతమంది హీరోలని పిలుసుకొని వాళ్ళకి బిస్కెట్‌లు పంచుకొని ఏది తినే బిస్కెట్‌లు కాదు. బంగారం బిస్కెట్‌లు, గిఫ్ట్‌లు ఇచ్చుకొని ఆ డబ్బు ఆ ఖర్చంతా కూడా ప్రజల మీద ఇప్పుడు 8 నెలలయింది. రూ. 100 ఎగస్ట్రా. రూ. 200 రీచార్జ్ చూడు 300 దాటిపోయింది. మరి ఇంత డబ్బు అంటే ఒక నెలలో ఎన్ని వేల కోట్లు దోచుకుంటారో చూడండి ఈళ్ళు. 8 నెలల నుంచి దోచుకుంటున్నారు. ఇది అడిగేవాడు లేడు. ఒక్కడు కూడా వాట్సాపుల్లో ఈటిలో ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో రావు. మరి ఇది అంత ఇదెంతో పెద్ద సమస్య. మీరు మరి ఒక ఆడదేదో జాకెట్ పైదాకా పెడితే దానికి షేర్లు కొడతాడు. ఈపు కనపడితే లైకులు కొడుతుంటారు. లేతే అది ఇట్టా వంకరగా ఫోటో పెడితే నువ్వు చాలా బాగున్నావులే. ఇంత ఖాళీ ఉన్నోళ్ళు ఇంత సమస్య మీకెందుకు కనపడతలేదు నాకర్థం కావట్లేదు. అంతేకాదు మొన్న తిరుపతిలో అంబానీ కొడుకు అనంత్ అంబానీ 27,00,00,000 ఎలక్ట్రికల్ బస్సులకి డబ్బులిచ్చాడంట. నీకు నిజంగా అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంత ప్రేమ ఉంది నీకు. మరి ప్రజల మీద ఎందుకు కలగట్లేదు? నువ్వు ప్రజల నుంచి సేకరించిన డబ్బే ఈ వేల కోట్లు అవని, లక్షల కోట్లు అవని. అసలు నువ్వు తిరుపతికి నువ్వే కాదు ఈ ప్రపంచంలో నేను కాదు ఎవడో ఇవ్వలేడు. ఆయన దగ్గర చాలా డబ్బుంది. ఆయనకి ఇచ్చేంతోడు ఎవడూ లేడు. మరి ఈ ప్రజలు నీకెందుకు కనపడతలేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఈ విధంగా పెంచి మరి అక్కడ ఇచ్చిన దాన ధర్మాలేదో ఈ ప్రజలకి మరి 300 రీచార్జ్ చేయించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మరి అది రూ. 150 చెయ్యి. లేదా రూ. 100 చెయ్యి. లేదు పాతది 200 ఉంది. ఆ పద్ధతి కన్నా తీసుకురా. అసలు ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని అమ్మ నా బూతులు తిట్టుకుంటూ బ్రతుకుతున్నారు. మీరు దేవుడికో లేతే ఈ దాన ధర్మాలు దేవుడికి దాన ధర్మాలు చేసేంత గొప్పోడు ఈ ప్రపంచంలో ఉండడు. కానీ మనుషులు చేస్తే గుర్తుంచుకుంటారు అని నాకిలా అర్థమైంది. మరి దీని మీద మీకేమర్థం? ఇప్పటికైనా నేను ఆ రిలయన్స్ అధినేతలను కోరేది ఒకటే. మీ మీ మెహర్బానీ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకొని అది ప్రజల మీద రుద్దటం తప్పు, 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 తప్పు చేస్తున్నారు. చెయ్యొద్దని నేను అంటున్నాను. మరి ఈ ప్రజలేమంటారో చూద్దాం. నాకిలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థాంక్ యూ. మీకు కూడా మంగళం.